ఇహలోక పరంగా విందులకు పాలు పంపులు పొందకపోయినా, ఆ విందును భోజనశాల చేసినా చేయకపోయినా ఆ ధన్యత నీకు రాదు. గాని పరలోక రాజ్యములో విందులో నువ్వు కూర్చుండగలిగినట్లయితే ఆశీర్వాదము నీకు, నీ కుటుంబానికి తరతరాల యుగయుగాలు దేవుడు దాచిపెట్టించాడు. హల్లెలూయా, హల్లెలూయా. కొంచెం ఆలస్యం అయిపోతాయి, భోజనాలు అయిపోతాయేమో. మరి పరలోక రాజ్యములో విందు గురించి ఎందుకు నీకు చెంతలేదు? దేవుని రాజ్యములో జరిగే ఆ పెండ్లి వివాహము కొరకు ఎందుకు నీకు చెంతలేదు? దాసుల్ని పంపిస్తూ ఉన్నాడు, వారు నిరాకరిస్తూ ఉన్నారు. హల్లెలూయా. ఎన్నిసార్లు ప్రభు నిన్ను పిలుస్తూ ఉన్నాడు? ఒక మాట చెప్పండి, దేవుని స్వరాన్ని వినగలుగుతున్నావా?